హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈ రోజు అయితే మనము ఆనియన్ పకోడా ఎలా చేసుకోవాలనేది మనము ఈ ఫుల్ వీడియోలో చూద్దాం. ఇంకా లేట్ చేయకోకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆనియన్ పకోడాకి మనం కావాల్సిన పదార్థాలు చూడండి. శనగపిండి తీసుకోవాలి అండ్ ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఆ తర్వాత సోడా పొడి, ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన ఆనియన్స్ ఇలా వేసుకొని మనం అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. సో చూస్తున్నారు కదా, సో ఇలా చేసుకొని పెట్టుకోవాలి. సో ఇట్లా అయితే కలుపుకోవాలి. బాగా ఉప్పు ఇవన్నీ కలగాలి కాబట్టి బాగా. ఆ తర్వాత కొంచెం గట్టిగా అనిపిస్తే మనం అయితే నీళ్ళు వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత గట్టిగా ఉంది కాబట్టి మనం అయితే నీళ్ళు వేసుకోవాలి. ఇలా అయితే కలుపుకోవాలి. సో ఎంత గట్టి ఉన్నా కూడా నీళ్ళు అయితే పోసుకుని కలుపుకోవాలి. సో ఇది చూడండి ఎంత బాగా వస్తుంది. మనము ప్యాన్ పెట్టుకొని మనమైతే అందులోకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఆ బజ్జీస్ దాంట్లోకి అయితే డిప్ అవ్వాలి కాబట్టి. సో అలా ఇలా ఆయిల్ వేసుకుంటే మనకైతే ఈజీగా బజ్జీలు అయితే డిప్ అవుతాయి. సో ఇది కూడా కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే బజ్జీలు వేసుకునే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాం. చూస్తున్నాం కదా, ఇలాగైతే వేసుకోవాలి చూడండి. సో బజ్జీలు అయితే ఇలా అయితే తీసుకొని అలా వేయాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తున్నాయో. సో ఇవి బాగా ఎర్రగా అయ్యే వరకు మనమైతే దీన్ని ఇలాగే ఉంటాయి. ఇంకా చూస్తున్నారు కదా, తెలుస్తుంది కదా మీకు. సో ఇలా వేసుకోవాలి. ఎక్కడ విరిగిపోకుండా మనమైతే నీట్గా వేసుకోవాలి. పిండి వేస్ట్ అవ్వకుండా నీట్గా వేసుకుంటే మనకైతే షేప్ అయితే బాగా వస్తాయి. గాయస్ చూస్తున్నారు కదా, ఇలాగైతే తిప్పాలి. ఒకటే చోట పెట్టుకుంటే మనకైతే మారిపోయే అవకాశం ఉంది. సో అందుకే ఇలాగైతే తిప్పుకోవాలి. మనం తిప్పుకుంటే మనకైతే బాగుంటుంది. సో చూస్తున్నారు కదా వడలు అయితే ఎంత బాగున్నాయో. సో దీంట్లో మీరు సాస్ వేసుకొని తింటారా లేకపోతే ఉత్తవి తింటారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది చూడండి. సో బాగా అయితే క్రిస్పీగా ఉన్నాయి. సో ఇందులోకి చట్నీతో కూడా తింటారంట, గ్రీన్ చట్నీ. సో అది ఎలా చేసుకోవాలనేది మీకు ఫుల్ వీడియో కావాలి అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఖచ్చితంగా చేసేది పెడతాను ఆ వీడియో. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో ఇంకొక ఫ్రైడ్ అయితే వేసుకుంటాం కదా, ఇలాగైతే తీసుకొని మనమైతే ఆయిల్లోకి వేసుకోవాలండి. సో ఇలా సో ఇలాగైతే మీరైతే పిండి అయితే వేస్ట్ చేయకండి. మా మమ్మీ ఎలా వేస్తుందో మీరు నచ్చితే కామెంట్ చేయండి. ఎక్స్పర్ట్గా వేస్తుందా లేకపోతే నేర్చుకున్న వాళ్ళు వేసినట్టు వేస్తుందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూద్దాం ఎవరు కరెక్ట్గా చెప్తారో ఏంటో. సో చూడండి ఎంత బాగా వేస్తుంది మా మమ్మీ. సో మా మమ్మీని ఎప్పటికీ నేను రివీల్ చెయ్యను నేను, ఎందుకంటే మా మమ్మీ కనపడదు. వెనకలే ఉండి నన్ను అయితే ముందుకైతే తోస్తూ ఉంటుంది. అంటే ముందుకైతే మనల్ని మన ఇష్టం కాబట్టి, నాకైతే ఇష్టం కాబట్టి దీంట్లో అయితే మా మమ్మీ అయితే నాకు వెనకలే ఉంటుంది. అట్లా నన్ను ఎంకరేజ్ చేస్తుంది. సో అందుకే నేనైతే ఈ వీడియో చేయగలుగుతున్నాను. లేకపోతే మీకు కార్తీక్ అంటే ఎవరో కూడా తెలిసేది కాదు. సో ఏదైనా తప్పదు కాబట్టి థ్యాంక్స్ అయితే చెప్పాలన్నది. సో ఇలాగైతే తిప్పేసుకోవాలి. మనం అలాగే పెట్టుకున్నామంటే ఖచ్చితంగా మారిపోయే అవకాశం ఉంది. సో చూడండి. సో గైస్ చూసారు కదా, ఇదైతే ఫైనల్ అవుట్పుట్ ఇది చూడండి. సో నాకు బాగున్నాయి కదా, ఇంకైతే మనము సర్వ్ చేసుకొని తినేయడమే. సో చూడండి, నచ్చిందా?
సో గైస్ చూసారు కదా ఈ వీడియో అయితే మీకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి, నచ్చిందా లేదా అని. ఇంకా ఏమేమి చేయాలో కూడా రెసిపీస్ అయితే చెప్పండి, అవైతే నేను చేసి చూపిస్తాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డ్రీమ్బాయ్స్ 94. సో నన్ను ఇంకా ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో వచ్చి ఫాలో అవ్వాలనుకుంటే మిస్టర్ రాయల్ కార్తిక్ 14 అనే ఐడిని అక్కడైతే సెర్చ్ చేశారంటే దొరుకుతుంది. సో అక్కడ వచ్చి మీరైతే నాతో అయితే ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో అక్కడ మీరు నాకు ఏమైనా ఐడియాస్ కానీ ఏమైనా షేర్ చేసుకోవాలంటే యూ కెన్ కమ్ దేర్. ఐ విల్ ఇంటరాక్ట్ విత్ యూ ఎవ్రీవన్. సో ఈ వీడియో కనుక ఖచ్చితంగా నచ్చినట్టయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ బెల్ ఐకాన్ క్లిక్ చేసి అయితే ఆల్లో పెట్టుకోవడం లేదు, అందుకే నా వీడియోస్ అయితే ఎవరికి వెళ్ళడం లేదు. సో ఇలాంటి తప్పు అయితే మీరైతే చేయొద్దండి. ఖచ్చితంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, అప్పుడే నా వీడియోస్ అయితే ఫస్ట్ మీరే చూడొచ్చు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేనైతే మీ కామెంట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియోని సపోర్ట్ చేస్తారనుకుంటే దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.